అందరికీ నమస్తే. ఈ నెల 30 నాడు రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రెస్ మీట్ మరీ చెప్పారు. అయితే ఎవరికి ఇవ్వాలి 30 తారీఖు నుంచి? పంట వేసిన వాళ్ళందరికీ ఇవ్వాలనా, పంట వేయని వాళ్ళకి ఇవ్వాలనా, లేకపోతే ఇంతకుముందులాగా 1 ఎకరా 2 ఎకరాలు రోజు 1 ఎకరా ఇచ్చుకుంటూ పోవాలనా, లేకపోతే విడతల వారీగా ఇవ్వాలనా? ఇట్లాంటి చాలా కన్ఫ్యూజన్స్ క్రియేట్ అయిపోయినాయి. ఎందుకంటే ఖజానా లేదు, డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర. మొన్న ఏదో ఎస్బీఐ భూమి అమ్మితే అదో 1400 కోట్లు వస్తాయి, ఇంకేదో అప్పు గిప్పు ఏదో అనుకుంటే అదంతా రివర్స్ అయింది. ఆ ఎస్బీఐ వాళ్ళు మా భూమి మీరు ఎట్లా అమ్ముతారని చెప్పేసి అలవై పడ్డారు దాని మీద. దాంతో ఆ పైసలు ఆగిపోయినాయి. ఇంకేదో రావాల్సిన అప్పు రాలేదని చెప్తున్నారు. ఏదేదో సంథింగ్ ప్రాబ్లమ్స్. మొత్తానికి 9,000 కోట్ల రూపాయలు కావాలి కరెక్ట్గా ప్రభుత్వం కనుక అందరికీ రైతు భరోసా రోజు 1 ఎకరా, ఇవాళ 1 ఎకరా, రేపు 2 ఎకరాలు వేద్దాం అనుకుంటే 9,000 కోట్లు కావాలి. కానీ ఆయన పైసలు లేవంట. వ్యవసాయ శాఖలో చాలా చర్చలు జరుగుతున్నాయి, పేపర్లో చాలా వార్తలు రాపిస్తున్నారు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మీకు అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం వచ్చినాక లాస్ట్ యాసంగి సీజన్ ఒక్కటే గుర్తు చేస్తాను నేను. 2 ఎకరాల వరకు ఇచ్చారు. ఎన్ని ఎకరాలనే ఉండని ఫస్ట్ అందరికి 1 ఎకరా వేసారు. తర్వాత కొన్ని రోజుల గ్యాప్ తర్వాత 2వ ఎకరా వేసారు. ఆ 2 ఎకరాలు మళ్ళీ అందరికీ 2 ఎకరాలు వేసారు. తర్వాత కథం ఆగిపోయింది. ఇంకా 3వ విడత అన్నారు, రాలేదు. ఇప్పుడు వానకాలంకి వచ్చారు. ఆ యాసంగిది అయిపోయింది. యాసంగిది 3వ విడత. మూడో విడతలో మొత్తం ఇస్తామన్నారు వాళ్ళు. 3, 4, 5, 6 ఇంకా వాళ్ళ లెక్క ఎంతనో నాకు తెలియదు, కానీ వాళ్ళ లెక్క మొత్తం ఇస్తామని చెప్పినారు. తీరా చూస్తే 2 ఎకరాల వరకు ఆపేశారు లాస్ట్ యాసంగిలా. ఇప్పుడు వానకాలం వచ్చేసింది. వానకాలం పంట ఇంకా వానలు పడతలేవు, అంతా కరువులాగా ఉంది. అది వేస్తారో వేయరో, వాన పడుతుందో పడదో. ఆల్రెడీ పత్తి విత్తనాలు అయితే వేసి ఆల్రెడీ అయిపోయింది, ఎండిపోయినాయి కూడా. పత్తి వేసినట్టు చాలా ఏరియాల్లో. అదో నష్టమే. మళ్ళీ వాన పడితే మళ్ళీ పత్తి విత్తనాలు కొనుక్కొచ్చేయాలి. ఎకరాకు బాగానే నష్టం వచ్చింటుంది రైతులకు మంచినే. ఎందుకంటే ఎకరాకు దాదాపు చాలా ఖర్చు వస్తుంది కదా, దానికి పిండి గిండి అన్ని పెడతారు కాబట్టి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏంటంట, ప్రభుత్వం ఎట్లా ఇవ్వాలనుకుంటుంది? అసలు ప్రభుత్వం దగ్గర ప్లాన్ ఏముంది? మరి 30 తారీఖు నాడు మధిర కాన్స్టిట్యున్సీలో పోయి చేస్తారంట. రేవంత్ రెడ్డి మళ్ళీ ప్రారంభిస్తారంట. ఎన్నిసార్లు ప్రారంభిస్తాడో, ఎన్నిసార్లు దాన్ని చంపుతాడో ఏం అర్థమైతే లేదు. ఒకసారి ప్రారంభిస్తే ముఖ్యమంత్రి, ఇక అది ఆయన ముఖ్యమంత్రి ఉన్న రోజులు ఆ స్కీమ్ నడుస్తుంది. అంతేగాని ఇక నెలకు పోయి 10 నెలలకు ఒకసారి పోయి ఆ స్కీమ్ని ప్రారంభించాల్సిన అవసరం లేదు. ప్రచారం ఎక్కువైపోయింది, కానీ ఇవ్వడం తక్కువ, ప్రచారం ఎక్కువ. బిజీ ఎక్కువ, బిజినెస్ తక్కువ అన్నట్టు అయిపోయింది రైతు భరోసా విషయంలో. రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి 3 విడతలు ఇచ్చేస్తానికి ఏప్రిల్ లాస్ట్ వరకు అంటే రైతులు నమ్మిరు కదా. తీరా చూస్తే ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఏంది వీళ్ళదంటే నిధుల పంపిణీలో ఆటంకం ఉందంట. దానికోసమని పెట్టుబడి సాయం మొత్తాన్ని ఒకేసారి కాకుండా విడతల వారీగా రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. విడతల వారీగా అంటేనే భయం. ఎన్ని విడతలు చేస్తారు? అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రక్రియను మొత్తం 3 దశలుగా విభజించి నిధులు విడుదల చేయనున్నారు. 3 దశలు అంటే చూడండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లాస్ట్ టైం యాసంగిలో కూడా 3 విడతలు అంటే పోయింది, అది మూడింది. 2వ విడతలు వచ్చింది, 3వ విడత రాలే. 3వ విడతనే మిగతా వాళ్ళకి అందరికి వచ్చేది. 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు అందరికి వచ్చేది, కానీ రాలేదు. మళ్ళీ ఇప్పుడు 3 విడతలు అంటున్నారు. ఇది ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని అధికారులు చెప్తున్నారంట. ఇది ఒక చిన్న పేపర్లో అర్థంగా అయ్యి కానట్టు రాసిండ్రు. వాళ్ళు రాపించిన వార్త ఇంకొకటి ఉంది, అది చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఏంటంటే ఈ నెల 30 నుంచి 73 లక్షల మంది ఖాతాలో నగదు నుంచి అంటేనే సమస్య. ఒకటే రోజు వేస్తారా? ఏ ప్రభుత్వం ఇప్పటిదాకా ఒకటే రోజు వేయలేదు. అంతకుముందు ఈ ప్రభుత్వం కూడా అంతకుముందు ఒక్కసారి ఇచ్చిర్రు. ఆ ఎలక్షన్స్ ముందల, మున్సిపల్ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ ముందర ఇచ్చిర్రు. ఎట్లా ఇచ్చిర్రు? 9 రోజులు 9,000 కోట్లు ఇచ్చిర్రు. ఇంకా మొత్తం అందరికి వచ్చేసింది అప్పుడు. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా మాట్లాడుతున్నారు. ఏంది 30 నుంచి అంటే మరి అది ఎంత దాకా తీసుకుపోతారో తెలియదు. ఏంటంటే ఎంతవరకు ఇవ్వాలనే దాని మీద కూడా లెక్క ఉందంట. మళ్ళీ 7.5 ఎకరాలు అంటున్నారంట కొత్తగా. సరే 7.5 ఎకరాలు ఇచ్చినా మంచిదే, కానీ ఇస్తారా అయ్యారు అనేది అర్థమైతే లేదు. క్లారిటీగా ఏం చెప్తున్నారంటే వీళ్ళు 73 లక్షల మంది రైతు ఖాతాలో 9,000 కోట్లు జమ చేసేందుకు ప్లాన్ చేసిరట. కానీ రాలేదంట. ఈ ప్లాన్ ఎప్పుడు యాసంగిలో కూడా ఇదే ప్లాన్ చేసిరట. కానీ అప్పుడు 2 ఎకరాలకి వచ్చి సాయం ఆగిపోయింది. అప్పుడు తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు అట్లే ఉన్నారు రైతులు. తర్వాత అయితే నిధుల కొరత ఏర్పడితే వీళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారంట 9 రోజులు 9,000 కోట్లు అనుకుంటారు మస్తుగా, కానీ అది ఎగ్జిక్యూషన్ అయితే లేదు కదా. ఇప్పుడంటే 9 రోజుల్లో పంపిణీ పూర్తి చేసే, ఒకవేళ డబ్బులు వస్తే 9 రోజుల్లో 9,000 కోట్లు ఇస్తారంట. లేకపోతే 3 విడతల్లో ఇస్తారని ఆడ పేపర్లో రాపించుకున్నారు. ఒక నిధుల కొరత ఏర్పడితే మొదట ఎకరం చొప్పున అట్లా ఇస్తారంట. అంటే సేమ్ మొన్న యాసంగిలో ఇచ్చిండ్రో అట్లా ఇస్తారంట. అయితే దీనిలో ఇంకా చాలా లెక్కలు ఉన్నాయి. శాటిలైట్ సర్వే చేసిరంట ఆల్రెడీ. శాటిలైట్ సర్వేలో ఏం తెలియనంట. ఇప్పుడు పంటలు అయితే వరేయలేదు, శాటిలైట్ ఛానల్ చేసి శాటిలైట్ ద్వారా చూస్తే ఇప్పుడు ఏమర్థమవుతుంది, ఏం అర్థం కాదు. వాన వల్లేదు, మరి నీళ్ళు ఇచ్చారు. ఏమన్నా గవర్నమెంట్ నీళ్ళు ఇస్తే
పంట వేస్తారు. రైతులు ఏమున్నది ఆల్రెడీ నారు పోసుకొని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు షార్టెడ్ ద్వారా చూస్తే ఏం అర్థం కాదు, మొత్తం బీడు భూమిలే కనిపిస్తాయి. ఏనో దాని నీళ్ళు ఉన్న దగ్గర, బోర్ ఉన్న దగ్గరనో పంటలు పడతాయి, లేకపోతే పడవు. అయితే వీళ్ళు వ్యవసాయ విశ్వవిద్యాలయం షార్టెడ్ చిత్రాల ఆధారంగా చేసిరంట. స్విట్జర్లాండ్ దేశానికి చెందిన మ్యాప్ సంస్థతో ఒప్పందం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పంటల సాగు వివరాలు సేకరించిందట. 95% ఎలాంటి పంటలు వేశారో గుర్తించిందట. ఏం పంటలు వేసారు ఇప్పుడు? ఏమీ లేదు. షార్టెడ్ సర్వే చేసిన వివరాలను పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాకు 5 గ్రామాలను ఎంపిక చేసి ఏఈలతో సర్వే చేయించారట. ఇదంతా ఎప్పుడు పోయిన వానాకాలంలో చేసిన సర్వే ఇది. షార్టెడ్ సర్వే ఆధారంగా పెట్టుబడి సాయం అందిస్తారంట. తర్వాత ఈ సర్వే ద్వారా ప్రకృతి విపత్తులకు నష్టపోయిన రైతులకు ఇంకేమో చేస్తారంట. కానీ ఎట్లా ఇస్తారు? పంటనే వేయలే కదా. ఇంకా చాలా చర్చలు ఉన్నాయి. పత్తికి ఎందుకు ఇవ్వాలి, పత్తి పంటకి ఎందుకు ఇవ్వాలి, ఇప్పుడు ఇవ్వద్దు అని అనుకుంటున్నారంట. అయితే ప్రభుత్వం దగ్గర ప్రస్తుతానికి అసలు ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలి, ఎంతమంది రైతులకు ఇవ్వాలి, ఏ పంటకి ఇవ్వాలి, ఎందుకు వీళ్ళు చాలా ఉన్నాయి. వీళ్ళకి చాలా కూరగాయలకి ఎందుకు ఇవ్వాలి, పత్తి పంటకి ఎందుకు ఇవ్వాలి, మొక్కలకి ఎందుకు ఇవ్వాలి, అది సీజన్కి ఒక్కసారి కదా, రెండోసారి ఎందుకు ఇవ్వాలి, మొన్న వేసినాం కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి, ఇట్లా చాలా లెక్కలు ఉన్నాయి. అసలు ఎవరికి ఇవ్వాలనో దానిపైన కూడా ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు. పైసలు వచ్చే దాన్ని బట్టి ప్లాన్ చేస్తారంట. పైసలు ఎప్పుడో సో తెలియదు, కానీ పైసలు వచ్చే దాన్ని బట్టి ఎవరికి ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకి ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలని ప్లాన్ చేస్తారంట. యాసంగిలో 2 ఎకరాలకి ఇచ్చారు, మరి ఇప్పుడు 2 ఎకరాలకే ఇస్తారా? వీళ్ళు అంతకుముందులాగా రోజుకు 1 ఎకరాలు లెక్కన, ఈరోజు 1 ఎకరా, రేపు 2 ఎకరాలు, ఎల్లుండి 3 ఎకరాలు అట్లా ఇస్తేనేమో అందరికి వస్తుంది. ఆల్మోస్ట్ 5 ఎకరాలకి ఇవ్వండి, 10 ఎకరాలకి ఇవ్వండి, గవర్నమెంట్ లెక్క ఏదైనా కావచ్చు. కానీ ఇప్పుడు అట్లా కూడా లేదు కదా. ఇప్పుడు డబ్బులు వస్తే ఎంత వస్తే అంత ఇస్తాం. 30వ తారీఖు నాడు మాత్రం 1 ఎకరాకి పడుతుంది. అది అందరికీ 1 ఎకరా పడుతుందా, లేకపోతే 1 ఎకరా ఉన్న రైతులకు మాత్రమే పడుతుందా? ఇది కూడా ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా క్లారిటీ లేదు. వాళ్ళు కూడా అన్ని లెక్కలు సమర్పించారు, కూర్చున్నారు ఏమవుతుందని. మిగతాదంతా కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చూస్తుందంట. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పైసలు వచ్చినాయి అన్నప్పుడు వీళ్ళు మాట్లాడతారు, పైసలు రాలేదు అన్నప్పుడు ఆగిపోతారు. కానీ ఆయన దానికి రేవంత్ రెడ్డి పోయి ప్రారంభించడం ఎందుకు అని చర్చ కూడా నడుస్తుంది గవర్నమెంట్లో. ఇప్పుడు అంతకుముందు 9 రోజుల్లో అందరికీ ఆర్థిక సాయం అందిస్తామని గతంలో అన్నారు, కానీ అప్పుడు ఇచ్చారు ఒకసారి, కానీ తర్వాత ఎప్పుడు ఇవ్వలేదు. మళ్ళీ ఈసారి ఎట్లా ఇస్తారు, ఈసారి ఎవరికి ఇస్తారు, ఈసారి ఏ పంటలకు ఇస్తారు, అసలు శాటిలైట్ మ్యాప్స్ ఏమి ఇచ్చినాయి, ఎప్పటి శాటిలైట్ మ్యాప్ లెక్కలోకి తీసుకుంటారు? అంతకుముందు వానాకాలంలో పంట వేసిన వాళ్ళు అందరికీ ఇప్పుడు ఇస్తారా, లేకపోతే ఇప్పుడు పంట వేసిన వాళ్ళకి? ఇప్పుడు పంట వేయాలంటే నీళ్ళు అయితే లేవు, మరి ఇప్పుడు పంట వేసిన వాళ్ళు లెక్క ఎట్లా తెలుస్తుంది? లేకపోతే యాసంగిలో రైతు భరోసా తీసుకున్న వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు ఇయ్యారా? ఏదో నడుస్తుంది గవర్నమెంట్లో, చాలా చర్చలు నడుస్తున్నాయి. పలానా వాళ్ళకి ఇద్దామని ఒక స్పష్టమైన క్లారిటీ అయితే ప్రభుత్వానికి లేదు. అసలు మీటింగ్లు కూడా ఎక్కడ మాట్లాడుకుంటలేరు కదా. పైసలు లేని మాట్లాడుకోవడం ఎందుకని బహుశా ప్రభుత్వం అనుకుంటుందేమో. ఎంతసేపటికి ఆరంభ శూరత్వం అంటే సీఎం వచ్చిండు, మాట్లాడిండు, ప్రారంభించిండు, ఆ రోజు ఇచ్చేస్తారు. ఇంకా తర్వాత మళ్ళీ ఎప్పుడు ఇస్తారో క్లారిటీ ఉండదు, ఎప్పుడు ఇస్తారో లెక్క లేదు, పత్రం లేదు. ప్రభుత్వానికి ఒక క్లారిటీ లేకపోవడంతో ఇదంతా ఎవరికి ఇస్తారనే దానిపైన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోతున్నారు, ఎవరికి ఇస్తాం ఏమి ఇస్తామని. వీళ్ళు వచ్చినప్పటి నుంచి చూస్తే మొత్తం అవకతవకలే జరిగినాయి కదా. వీళ్ళు వచ్చినప్పటి నుంచి చూస్తే 2024-25 యాసంగిలో చూస్తే ఎకరకు 6,000 చొప్పున అప్పుడు సగం మందికే ఇచ్చారు, అందరికీ ఇవ్వలేదు. 2025 వానాకాలం సీజన్ చూస్తే 190,000 మంది రైతులకు 206 కోట్లు పెట్టుబడి సాయంగా రైతు ఖాతాలో జమ చేసిందంట. 25-26 యాసంగిల ఎకరకు 6,000 చొప్పున మొన్ననే 2 ఎకరాల విస్తీర్ణానికి మాత్రమే పెట్టుబడి సాయం అందింది. యాసంగిలో 143 కోట్లు ఏదో లెక్క ఇది. ఇట్లా చూస్తే ఇప్పుడు వానాకాలానికి రైతులు అయితే పంటలు వేయలేదు. మరి ఏ మ్యాప్ చూసి ఇస్తారు, ఏం లెక్కలు చూసి ఇస్తారు? పత్తి పంటకి ఇవ్వద్దు, కూరగాయలకి ఇవ్వద్దు, లేకపోతే ఇంకోరికి ఇవ్వద్దు అని కొత్త మాటలు వినిపిస్తున్నాయి గవర్నమెంట్లో. మరి అట్లా ఇవ్వకపోతే మరి వరి పంట ఏమి ఇచ్చారు? వీళ్ళు వేసేదే అందరికీ బోనస్ ఇవ్వమంటే మరి వరి పంట ఏమి వేయాలి, ఏమి చేయకూడదు? చాలామంది పాత ఇంతకుముందు రెగ్యులర్గా వేసేదే వరి నారు పోసుకొని ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళు కొంతమంది నాట్లు కూడా వేసారు మళ్ళీ. మరి వాళ్ళకి ఇస్తారో ఏరో తెలుస్తలేదు. ఇట్లా చాలా గొడవలు ఉన్నాయి. అందుకే అసలు ఎన్ని ఎకరాలకు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎట్లా ఇస్తారు, 1 విడత ఇస్తారా, 2 విడతలు ఇస్తారా, 3 విడతలు ఇస్తారా, లేకపోతే యాసంగి లాగానే 1 ఎకరా 2 ఎకరా ఇచ్చి ఆపేస్తారా? ఏది క్లారిటీ లేదు. వీళ్ళు ఒక సిస్టమ్ ప్రకటిస్తే, మేము ఇట్లా ఇస్తామని గవర్నమెంట్ ప్రకటిస్తే అప్పుడు రైతులకు భరోసా కలుగుతుంది, ఇస్తాడు ఈయన. లేకపోతే అసలు రేవంత్ రెడ్డి మాటలు కూడా వింటలేరు. ఈయననే కదా చెప్పింది, అందరు దేవుళ్ళ మీద ఒట్టేసినారు, రుణమాఫీ చేస్తామని అందరికీ చేయలేదు. మొన్న అందరికి ఇస్తాం 3 విడతలు అని చెప్పారు, 2 విడతలకు ఆపేశారు, ఎవరికి ఇవ్వలేదు, 2 ఎకరాల కాడ ఆగిపోయింది. ఇట్లాంటి చాలా రైతుల అనుభవంలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎవరికి ఇస్తారనేది ఒక పెద్ద చర్చ రైతుల నడుస్తుంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆ క్లారిటీ లేదు, ప్రభుత్వం ఏమో ఏం చెప్తలేదు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.